ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎకరం 99 పైసలకే ఎవరు చెప్పాడా మీకు? ఇవాళ అడుగుతా ఉన్న ఈ దిక్కుమాలిన పత్రిక, ఈ పత్రికలో తప్పుడు రాతలు రాయిస్తున్నటువంటి జగన్ రెడ్డి, అతని దొంగల దోపిడీ ముఠ, ఫేక్ ముఠ, వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఉర్సా కంపెనీకి 99 పైసలకే ఎకరాన్ని మేము కట్టబెట్టాం అని ప్రూవ్ చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి కాగితం ఏంటి? దేని ఆధారంగా మీరు ఈ తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు? ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. రాష్ట్రానికి వస్తున్నటువంటి పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు జవాబు చెప్పండి. దేని ఆధారంగా ఈ తప్పుడు రాతలు రాశారు? ఏదన్నా జీవో కాపీ ఉందా మీ దగ్గర? ఉర్సాకి 99 పైసలకే ఎకరం భూమి కేటాయిస్తున్నాం అని చెప్పడానికి మీ దగ్గర జీవో కాపీ ఉందా? ఉంటే బయట పెట్టండి. ఉంటే అది రాష్ట్ర ప్రజలందరికీ చూపించండి. ఎందుకు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాస్తా ఉన్నారో మీరు ఇవాళ జవాబు చెప్పాలి. ఇవాళ ఉన్నటువంటి వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలన్న ఒక ఆలోచనతోనే ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి ఇచ్చాము ఎకరం 99 పైసలకే. ఇదిగోండి దానికి సంబంధించినటువంటి జీవో. మేమేం దాచిపెట్టట్లేదే. జీవో నెంబర్ 7 డేటెడ్ 21/4/2025 అలాట్మెంట్ ఆఫ్ 21.16 acres of land at ITL Visakhapatnam to Messrs Tata Consultancy Services for establishing an IT campus with an investment of 1,370 crore with a potential employment of 12,000 persons. మేము ఇచ్చాం జీవో. మేము మీలాగా జీవోలు దాచిపెట్టలేదే. జీవోలు లేకుండా మాయం చేయలేదే. జీవోల వెబ్సైట్ని మూసేయలేదే. జీవోలు కూడా దాచిపెట్టినటువంటి 420 ప్రభుత్వం మీది కదా. మేము క్లియర్గా రాసాం. ఆనరబుల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హియర్ బై అప్రూవ్స్ ద అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్ ఫర్ 21.16 acres టు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఎట్ 99 పైసా. ఏంటి తప్పేంటి దీనిలో? ఇవాళ టీసీఎస్ కోసం అనేక రాష్ట్రాలు పోటీలు పడతా ఉంటాయి. ఇవాళ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రినౌండ్ ఐటీ కంపెనీస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. దేశంలోనే ఒక అగ్రగామి ఐటీ కంపెనీ. ఆ కంపెనీకి టాటా వాళ్ళకి 99 పైసలకు మేము భూమి కేటాయించడం తప్పని చెప్పండి. ఇవాళ మన రాష్ట్రానికి దాదాపుగా 1,370 కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావడం తప్ప అది నేరమా? 12,000 మంది ఉపాధి కల్పించడం నేరమా? మేము ఇచ్చాం 99 పైసలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్కి ఇచ్చాం. జీవో విడుదల చేశాం. జీవో పబ్లిక్ డొమైన్లో పెట్టాం. ప్రజలందరూ చూస్తున్నారు. ఇదే విధంగా ఉర్సా కంపెనీకి మేము ఏదైనా జీవో ఇచ్చామా? మీరేమన్నా జీవో ఏమన్నా బయట పెట్టగలరా? మేము ఇప్పటికీ కూడా ఉర్సా కంపెనీ పేరుతో భూమి అలాట్ చేస్తున్నట్టు ఇంకా జీవో విడుదల చేయలేదు. కానీ భూమి కేటాయింపుకి సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో వచ్చినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దానికి ఆమోదం తెలిపాం.